ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రాదు. హలో, ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా. నీతో మాట్లాడాలిరా. చెప్పరా, ఏంటి? ఇలా కాదు, కలిసి మాట్లాడాలి. సరే, త్వరగా ఇంటికి వచ్చేయి. రే, ఏంట్రా ఎంతసేపు? అక్కడ కొంచెం లేట్ అయిందిరా. సరే పద. రే మామా, మార్నింగ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని చూశానురా. ఎలాగైనా పడేయాలరా. రే చెప్పరా. రే, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పరా. రే, ఏం ఆలోచిస్తున్నావు? ఆ దివ్య గురించే కదా? కాదురా. మరేంటి? నీకు తెలిసిందే కదరా, నాన్న కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి. రే, నాన్న గురించి ఎక్కువ ఆలోచించొద్దురా. నువ్వు ఇప్పుడు బాధపడితే తిరిగి వస్తాడా? అయినా నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, అంతా సెట్ అవుతుందిలే. ఇవన్నీ నువ్వు మర్చిపోవాలంటే పెళ్ళి చేసుకోరా. పైగా మీ మా అమ్మ కూతురు నీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. లేదురా, ఇప్పుడు పెళ్ళంటే కష్టం. నాన్న బ్రతుకున్నప్పుడే జరిగినా బాగుంది. అలా అని పెళ్ళి చేసుకోకుండా ఉంటావా? అమ్మకి హెల్త్ బాగాలేదురా. ఏమైందిరా? నాన్న చనిపోవడంతో అమ్మకు ఒకసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అమ్మకు ఆపరేషన్ చేయాలన్నారా. ఇంకోవైపు చెల్లి కాలేజీలో ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయడం కష్టం. నాన్న నా పెళ్ళికి దాచిన డబ్బు నా అకౌంట్లోనే ఉన్నాయి.
అవును, నా ఏటీఎం కార్డ్ నీ దగ్గరనే ఉంది కదా? అవును, కావాలా? నాకు ఇప్పుడేం అవసరం లేదు. హా, లేదు. రే, అమ్మని చెల్లిని జాగ్రత్త చూసుకోరా. రేయ్, నీకేమైనా పిచ్చా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అమ్మకేం కాదు, చెల్లి బాగా చదువుకుని మంచిగా సెటిల్ అవుతుంది. నువ్వు నేను ఉన్నాం కదా. రే, అలా కాదురా. రేయ్, నువ్వేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. తిన్నావా ఫస్ట్? లేదు, నాకు తినాలని లేదురా. నువ్వు ఇవన్నీ ఏం చెప్పకు. నేను కిందికి పోయి స్విగ్గీలో ఆర్డర్ పెడతా, తిను. లేదురా రే, నేను చెప్పేది వినరా రే. రే, హలో. చందేనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. నీకు 2 ఫొటోస్ పెట్టాను చూడు. ఇక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. హలో హలో. రే అక్షయ్, ఏంట్రా ఇది?